మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసును పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుంది. నెల్లూరు జిల్లాలో కాకాని ఆధ్వర్యంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును విచారించేందుకు మొదట నాయుడుపేట ఏసీపీ కేదార్నాథ్ కు స్పెషల్ పీపీగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఆయన స్థానంలో గుంటూరు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రాజేంద్ర ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసును పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుంది. నెల్లూరు జిల్లాలో కాకాని ఆధ్వర్యంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును విచారించేందుకు మొదట నాయుడుపేట ఏసీపీ కేదార్నాథ్ కు స్పెషల్ పీపీగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఆయన స్థానంలో గుంటూరు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రాజేంద్ర ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, శ్రీనివాస్, ప్రస్తుతం నెల్లూరు 5వ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కాకాని బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరిగాయి. అయితే మొత్తం మీద కోర్టు ఈ బెయిల్ పిటిషన్ ని సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. మరోసారి కాకాని గోవర్ధన్ రెడ్డికి కోర్టులో చొక్కెదిరిందని చెప్పి, నెల్లూరు కోర్టులో చొక్కెదిరిందని చెప్పాలి. మరోవైపు ఇప్పుడే ఈ పోలీసులు ఆయన్ని కస్టడీకి తీసుకునేందుకు పిటిషన్ వేస్తున్నారు. దాని మీద కూడా వాదనలు జరుగుతాయి. మరి కాసేపట్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది. అంటే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కస్టడీకి ఇస్తారా లేదా అనేది మరి కాసేపట్లో తేలనుంది. మొత్తం మీద పోలీసులు అయితే ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందరినీ కూడా మొదటి నుంచి కూడా సాక్షుల్ని అలాగే నిందితుల్ని కూడా విచారణ కూడా ఒక లెక్క ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే అనేకమైనటువంటి అక్రమాలు పోలీసులు విచారణలో వెలుగులోకి చూశాయి. కాకాని ఇప్పటి వరకు అయితే నోరు మెదపలేదు. ఈ కేసుకు సంబంధించి మొదట నాయుడుపేట ఏపీపీ కేదార్నాథ్ బాధ్యతలు నిర్వర్తించారు. పీపీగా, స్పెషల్ పీపీగా ఆయన వాదించడం జరిగింది. అయితే ఇవాళ రోజున గుంటూరు నుంచి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రాజేంద్ర ప్రసాద్ రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన కోర్టులో ఉన్నారు. ఈ రాజేంద్ర ప్రసాద్ ఈ వాదనలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నారు. మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డిని కస్టడీకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటి నుంచి కూడా ఈ కేసులో మాజీ మంత్రి కాకాని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వచ్చారు. దాదాపు 2 నెలల పాటు పోలీసులు కనిపించకుండా, చిక్కకుండా తప్పించుకు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆయన్ని ఈ కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు పోలీసులు అడిగితే దానికి కూడా సమాధానం చెప్పలేదు. నాకు తెలియదు, సంబంధం లేదని చెప్పి సంబంధం లేనటువంటి జవాబులు చెప్పడం జరిగింది. ఇప్పటికే పోలీసులు చాలా మంది దగ్గర, సాక్షుల దగ్గర, వాళ్ళంతా కూడా ఎక్కువ మంది కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పబట్టే ఆయన కోసం మేము ఈ అక్రమాల్లో పాల్గొన్నామని చెప్పినట్లుగా తెలుస్తుంది. అవన్నీ కూడా పలానా వ్యక్తి ఈ విధంగా చెప్పారు, మరి దీని మీ సమాధానం ఏంది, ఇవన్నీ కూడా విచారించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రధానంగా చూస్తే ఈ క్వాడ్జీ అక్రమాలు దాదాపు 250 కోట్ల రూపాయలకు పైగా భారీ కుంభకోణం ఇది. దాదాపు 61,000 మెట్రిక్ టన్నుల క్వాడ్జీని అది చాలా తక్కువ సమయంలోనే భారీ పేలుడు పదార్థాలతోటి వాటంతా కూడా క్వారీల్లో పేల్చి ఈ మెటీరియల్ అంతా కూడా చైనా వంటి దేశాలకు ఎగుమతి చేశారు. ఇప్పటికే ఈ చైనాకి చైనా దేశంలో ఏ సంస్థలకి, ఏ ఏజెన్సీలకి పంపించారు, వాళ్ళు ఈ డబ్బులు ఎవరెవరి ఖాతాలకు వేశారు, ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నారు పోలీసులు. దీని మీద చాలా సీరియస్ గా పోలీస్ వర్కౌట్ చేస్తుంది. మొత్తం మీద కాకానికి ఈ కేసులో ఉచ్చు బిగుస్తుందని చెప్పి మనం చెప్పాలి. పోలీసు కస్టడీకి కానీ ఈ రోజు కోర్టు అనుమతిస్తే మరిన్ని ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఇంకా లోతైన విశ్లేషణ చేయడానికి పోలీసులకు అనుకూలం మార్గం సుగమం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. కొంతమంది బంధువులు వాళ్ళు వెళ్ళి పలకరించి రావడం జరిగింది. వైసీపీ సీనియర్ నేత సజ్జలా కూడా ఆయన పలకరించి వచ్చారు. రేపు మాపో 11వ తేదీ జగన్ పార్టీ అధినేత జగన్ కూడా వస్తారని చెప్తున్నారు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ కనీసం అంటే చుక్కాని లేని నావలాగా తయారైంది. శ్రీనివాస్, రైట్ మహేష్.